ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇష్టం? నాకు ఐ యూస్ టు బి అ హ్యూజ్ ఫెనాటిక్ ఆఫ్ పోకెమాన్. అండ్ పోకీమాన్. టామ్ అండ్ జెర్రీ, ఫ్లిన్‌స్టోన్స్, పవర్‌పఫ్ గర్ల్స్ అండ్ ఇవన్నీ ఇంకా ద క్లాసిక్ కార్టూన్స్, ద మాస్క్ ఓకే. ఆర్ బ్యాట్‌మ్యాన్, ఇవన్నీ ఇదొక క్లాసిక్ కార్టూన్స్, స్వాట్ క్యాట్స్ 90s కార్టూన్ నెట్‌వర్క్. యాహ్! సో ఇవన్నీ చూస్తూనే పెరిగాను నేను. సో అవి చూస్తూ, అవే గీస్తూ నా రోజంతా వాటి చుట్టూనే ఉండేది. ఎవ్రీ డే యూజ్డ్ టు బి అరౌండ్ కార్టూన్స్ అండ్ మూవీస్ యాస్ ఇన్ లైక్ ద పోస్టర్స్ ఇన్ న్యూస్ పేపర్స్, నాట్ లైక్ వాచింగ్ మూవీస్. ఓకే. బికాస్ అప్పట్లో అంత ఎక్స్‌పోజర్ కూడా లేదు కదండీ. థియేటర్స్‌కి తీసుకెళ్తే చూసేవాళ్ళం మహా అయితే. ఓకే. సో మోస్ట్‌లీ ఇట్స్ లైక్ 95, 98% కార్టూన్సే అన్నీ. ఓకే. అవే డ్రా చేస్తూ ఉండేవాడిని. స్కూల్‌కెళ్ళినప్పుడు ఆ బెంచ్ లాస్ట్ బెంచ్‌లో కూర్చొని అవే గీస్తుండేవాడిని. అవి ఓకే. చూస్తేనే తిడుతూ ఉండేవాడిని. "అది ఏందిరా ఎప్పుడు గీస్తుంటావని." సో దాంతోనే వాళ్ళు స్టార్ట్ అయింది. అడిగేవాళ్ళా? అంతా స్టూడెంట్స్ అంతా కూడా అడుగుతుండేవాళ్ళా? అడిగే ఏమో నాది అలా వెయ్యి, ఏం అది లేదు. నేను వెయ్యి, లాస్ట్ ఇది టైమ్ వెయ్యి. ఐ ఆల్వేస్ బీన్ ఎ వెరీ సైలెంట్ కిడ్. పిల్లిలాగా ఓకే. వచ్చి వెనకాల కూర్చునేవాడిని. ఓహ్ మై గాడ్! ఐ నా కెన్ పని ఇమాజిన్ యువర్ సిట్యుయేషన్ దేర్. సో నాకున్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. జస్ట్ అలా కూర్చొని గీస్తూ ఉండేవాడిని. జస్ట్ ఓకే. లీవ్ ద స్కూల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ అదే చేసేవాడిని. ఓకే. సో, ఇప్పుడు ఇల్లస్ట్రేషన్ అండ్ స్టోరీ బోర్డ్‌కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అండ్ సేమా? లేదంటే మీరు దానికేమన్నా వర్క్ చేసారా? లేదు లేదు. అంటే ఇలస్ట్రేషన్ ఓవరాల్ డిపిక్షన్. ఒక హ్యూజ్ బ్రష్ స్ట్రోక్ అనుకోండి. హ్మ్. Illustration has a lot of elements. Could be storyboard, character design, visual illustrations, story illustrations, visual development, or anything with regards to creation. హుహు. దాన్ని ఓవరాల్గా ఒక హ్యూజ్ బ్రష్ స్ట్రోక్ టర్మినాలజీలో ఇలస్ట్రేషన్ అంటాం. అవును. ఐఎమ్ అన్ ఇలస్ట్రేటర్. సో ఓకే. నేను స్టోరీ బోర్డ్స్ వేస్తాను, గివెన్ ఓకే. అన్ ఆపర్చునిటీ. క్యారెక్టర్ డిజైన్స్ చేస్తాను, మాస్కట్ డిజైన్స్ చేస్తాను, విజువల్ డెవలప్మెంట్, మూవీ పోస్టర్స్, పర్సనల్ ప్రైవేట్ కమిషన్స్ తీసుకుంటారు. లాట్ ఆఫ్ ఓకే. ఓకే. కలెక్టర్స్ ఉంటారు, ప్రైవేట్ కలెక్టర్స్, యాహ్! లైక్ యాహ్! యాహ్! కమర్షియాలిటీతో సంబంధం లేకుండా హుహు. ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు, లేకపోతే పర్సనల్గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకెవరు ఒక ర్యాండమ్గా పర్సన్ వచ్చి నాకు ఇలాంటి డిజైన్ కావాలి నా ఇంటికి, లేకపోతే నన్ను ఒకటి గిఫ్ట్ చేయాలి, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఇన్ వన్ రన్. ఓకే. సో సో, మీరు టాలీవుడ్‌కి అలా స్టోరీ బోర్డ్ చేసినవి ఏమన్నా ఉన్నాయా? స్టోరీ బోర్డ్ అని కాదు, నేను మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వర్క్ చేశాను నేను. ఓకే. ఏమన్నా కొన్ని రిఫరెన్సెస్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మోర్ రిలేటబుల్‌గా చెప్పాలి అంటే, ఇప్పుడు 'శ్యామ్ సింగ్ రాయ్' ఫర్ ఎగ్జాంపుల్, హుహు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ మైన్. హుహు. బికాజ్ అది నా స్టైల్ ఆఫ్ వర్క్ అడిగారు. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దట్ పీస్ దో ద డెడ్‌లైన్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ టైట్. ఓహ్! లైక్ లిటరల్‌గా వి హాడ్ లైక్ 6, 7 డేస్. అంటే డిసెంబర్ 25థ్ మూవీ రిలీజ్ అవుతోంది అంటే అది క్రిస్మస్ టైమ్‌కి రిలీజ్ అయింది. అవును. సో డిసెంబర్ సెకండ్ వీక్ వాస్ ద ప్రాజెక్ట్. ఓహ్! అంత చివరికి అవును. అంత లిటిల్‌గా రీల్స్ లాస్ట్ బయటికెళ్ళిపోతున్నాయి. మినిట్ కాల్ టైప్‌లో ఉండే. ఎగ్జాక్ట్‌గా. లైక్ యాహ్! అంటే ఇంక రీల్స్ ఓవర్‌సీస్‌కి వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ హుహు. లాస్ట్ మినిట్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఇది యాడ్ చేయాలి హ్మ్. అనేది వాళ్ళ ఐడియా. సో ఓకే. యాడ్ చేసి వీఎఫ్ఎక్స్ చేసేసి రీల్ బయటికి పంపించేసేయాలి ఓకే. ఓవర్‌సీస్‌కి. అండ్ ఓవర్‌సీస్‌కి పంపించాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. సో దట్ వాస్ ద ప్రాజెక్ట్ వేర్ ఐ హాడ్ టు పెయింట్ ది ఎంటైర్ ద ఫుల్ ఫిగర్ పోర్ట్రేట్ ఆఫ్ లైఫ్ సైజ్ పోర్ట్రేట్ ఆఫ్ నాని హుహు. యాజ్ శ్యామ్ సింగ్ రాయ్. యెస్. ఆ ఇంటర్వెల్ బ్లాక్‌లో ఫస్ట్ రివీల్ ఉంటుంది శ్యామ్ సింగ్ రాయ్‌ది లైబ్రరీలోను హుహుహుహు. ఒక చోట. లైక్ దిస్. సో దట్ వాస్ యాహ్! పెయింటెడ్ బై మీ. ఓహ్! ఐ నైస్. పెయింటెడ్ దట్. ఆ ఇంటర్వెల్ బ్లాక్‌లో ఒక పెద్ద లైఫ్ సైజ్ పెయింటింగ్ ఉంటుంది. అవునవును. సో దట్ ఇట్లా వాస్ నుంచొని బ్యాక్‌కి ఇలా చూస్తూ ఉంటాడేమో కదా! లేదు. కుర్చీలో ఇలాంటి చైర్‌లోనే లైక్ లైక్ ఆహాహాహాహా! పంచ ఇంకా యాక్చువల్ అవును. దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ శ్యామ్ సింగ్ రాయ్ రివీల్ ఉంటుంది సినిమాలో. అంతవరకు ఓన్లీ పేరే తెలుస్తుంది. కానీ ఫస్ట్ టైమ్ ఆ విజువల్ అనేది అందులో ఆ పెయింటింగ్ ద్వారా చూపిస్తారు ఫస్ట్. ఓకే. సో